యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. నీవు దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనునని దేవుని వాక్యం చెప్తుంది. అంటే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే మళ్ళీ ఎప్పుడు హెచ్చిస్తాడంటే, నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన నామంలో బాప్తిసం పొంది ఆయన బిడ్డగా మారిన నాటి నుండి దేవుడు నిన్ను అత్యధికంగా హెచ్చిస్తాడు. ఎంత హెచ్చింపంటే, దైవ భక్తి ఇప్పటి జీవన విషయంలోనూ అది రాబోయే జీవన విషయంలోనూ ప్రయోజనకరమే ఉందని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు మనల్ని లోకంలో నుండి ప్రత్యేకించుకున్నాడు. చీకటిలో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి పిలిచాడు. అంతేకాదు సాతాను అధికారం కింద చిక్కుకున్న మనల్ని విడిపెట్టుకున్నాడు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తి బానిసత్వం నుండి విడిపించిన దేవుడు ఈరోజు పాప బానిసత్వంలో చిక్కుకున్న మానవులందరినీ కూడా విమోచించడానికి ఆయనే రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి ఆయన మనల్ని ప్రతిష్ఠించుకున్నాడు. అందుకనే నీ సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయించున్నాను, నీ వాక్యమే సత్యమన్నాడు. ఆయన విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిసం పొందిన వారిని ఆయన రక్షించడానికి సమర్థుడు. అంతేకాదు ఆయన మనల్ని తన స్వకీయ జనముగా చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేనే మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అన్నాడు. ఆయన ఏర్పాట్లో నీవు నేను ఉండటం మనకెంతైనా మేలు. ఆయన భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను హెచ్చిస్తాడని చెప్తున్నాడు. ఎలాంటి హెచ్చింపంటే అది నిత్యరాజ్యంలో యుగయుగల ఆయనతో కలిసి సంతోషించే అర్హత భాగ్యాన్ని ఇవ్వటమే కాదు, ఈ భూమి మీద నీకు పరలోకాన ఆనందాన్ని అనుభవించేలా చేయటమే కాదు, నీకు నిత్య జీవంలో ఆయన మనకి పాలు పంపులు కలిగేలా చేశాడు. ఆయన ద్వారానే మనకి రక్షణ కలిగింది, ఆయన ద్వారానే నిత్య జీవం అనేది మనకు దొరికింది. అందుకనే పేతురు అంటాడు, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు, నేను విడిచి మేము ఎవరి వద్దకు పోతావు అంటాడు. కాబట్టి మనం ఆయన స్వకీయ జనంగా, ఆయన విలువ పెట్టి కొన్న ప్రజలుగా, తన వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత కాదు కానీ నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తంతో విమోచింపబడిన మనం అందరం ఆయనకి ఇష్టలుగా భూమి జీవిద్దాం. అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.